ఇప్పుడు అట్లు పోస్తున్నా. పిండి అయితే మా అమ్మ అయితే చేసింది. దీని కొలతలు అయితే ఎంతో తెలియదు. మినపప్పు ఎంత వేసుకోవాలో బియ్యం ఎంత వేసుకోవాలో తెలియదు. నిన్న కడిగి మా అమ్మ చేసింది. నేను కడగనని చెప్పాను. ఉదయం పూట అయితే కడుగుతాను, సాయంత్రం పూట అయితే కడగనని చెప్పాను. మా అమ్మ అట్టుపిండి అయితే తయారు చేసింది. ఇందులో నేను కొంచెం నీళ్లు పోసి జీలకర్ర వేసాను. పెనం అయితే ఆల్రెడీ వేడెక్కింది. రెండు గంటలు అయితే వేసి తిప్పుతున్నాను. దీన్ని హైలో పెడుతున్నాను. ఇందులో నూనె వేస్తున్నాను. మా అమ్మ అయితే ఇదంతా యూట్యూబ్లో పెట్టొద్దు అంటుంది. మా అమ్మ తెలీదు, యూట్యూబ్ అని కూడా తెలీదు, వాట్సాప్ అంటుంది. అట్టయితే కొంచెం వేడెక్కాలి. మా అమ్మకి ఇంతవరకు తెలియదు అనమాట నేను యూట్యూబ్లో ఇవన్నీ పెడుతున్నట్టు. వాట్సాప్లో పెడుతున్నాను అనుకుంటుంది. ఈ అట్టయితే ఇందాక వేసాను. ఆల్రెడీ కెమెరా ఆన్లో ఉందనుకొని అట్ట వేసేసాను. మళ్ళీ ఇంకొక అట్టేస్తున్నా. మీద కొంచెం నూనె వేస్తున్నా. అట్టు తిరగేసుకున్నా ఇప్పుడే. మా అమ్మ ఇందాక 2 అట్లు వేసాను. ఆ అయితే మా అమ్మ తీసుకెళ్ళిపోయింది. ఇందులోకి నేను చేసిన సొరకాయ పచ్చడి అయితే వేసుకుంటున్నా. ఇంతే, నా స్టైల్లో దోశ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మేమైతే అట్ట అంటాము. ఇదిగో దోశ, ఇదే మా దోశ. ఇంకో అట్టు కూడా వేసాను. దీని మీద కూడా కొంచెం నూనె వేస్తున్నా. హైలో పెడుతున్నా. కొంచెం వేడెక్కాలట్టు, వెంటనే తీసేయకూడదు.
అట్టయితే రెడీ అయిపోయింది. అట్టు కాగిందా, ఉడికిందా, వేడెక్కిందా, ఏదో ఒకటి అయింది. కాలేదాన్ని అట్టు కాలవాలంట. ఎవరు నీ మొగుడు చెప్పనా? ఇదిగో అట్లయితే రెడీ అయిపోయినాయి. మా అమ్మ 2 అట్లు తినేసింది, నాకు 2 అట్లు అనమాట. ఇప్పుడు నేనైతే అట్లలోకి సొరకాయ పచ్చడి వేసుకున్నాను. మా అమ్మ ఈ చట్నీ కూడా వేసుకోమని ఇచ్చింది ఇప్పుడే. మా అమ్మ ఎవరు